మీకు మీ ఆయనతో పరిచయం ఎలా అయ్యింది, అది ప్రేమగా ఎలా మారింది? అంటే మేము క్లాస్మేట్స్ అని చెప్పా కదా. ఎక్కడ? ఫిలిప్పీన్స్లో. ఆ ఫిలిప్పీన్స్లో అతనేయో మనీలా అని అతనేయో యూనివర్సిటీ పేరు మనీలాలో. మనీలా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఫిలిప్పీన్స్. సో అక్కడ మేము 100 మంది ఉన్నాం. తను కెనడా తరఫు నుంచి వచ్చాడు అనమాట, నేను ఇండియా తరఫున వెళ్ళాను అనమాట. సో మాకు ఎట్లా అంటే ఆ యూనివర్సిటీలో మాకు ప్రత్యేకమైన ఒక క్లాస్ రూమ్ ఆడిటోరియం ఉండేదన్నమాట. ఆ ఆడిటోరియంలోనే మేము ఉంటే టీచర్లే మారుతారు కానీ మేము మారం. సో రోజంతా ఉంటాము. తర్వాత సాయంత్రాలు ఇంకా వేరే యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయన్నమాట. అట్లా ఉన్నప్పుడు మేము అంటే లెక్చరర్స్ వచ్చి చెప్పేది కానీ మేము ఇచ్చే జవాబులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా ప్రతి కోర్సులో కూడా. ఉన్నప్పుడు జవాబులు విన్నప్పుడు మా ఆలోచనలు ఒకటే అన్నట్టు అనిపించింది. అట్లా కొంత దగ్గర అంటే మాట్లాడుకోవటం, తర్వాత ఎప్పుడైనా మళ్ళీ పేపర్లు రాయాలన్నా, ఎస్సేలు రాయాలన్నా, ఇంకా దేని విషయాలన్నా రాయాలంటే కూడా మాట్లాడుకొని రాసుకోవటం జరిగింది అట్లా. సో దాన్ని బట్టి చూసినప్పుడు మా ఇద్దరు ఆలోచనలు ఒకటే రకంగా ఉన్నాయని ఇంకా స్నేహం అనేది పెరిగి తర్వాత ప్రేమ అనేది కూడా పెరిగింది అన్నమాట. అట్లా ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? సార్ చేశారా, మీరు చేశారా పెళ్లి? అసలు సారే పెళ్ళి నేను అనలే. అంటే నాకేంటంటే ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలను నచ్చ చెప్పాలి కదా, తను ఫారినర్ కదా. అంటే కెనడాలోనేమో తల్లిదండ్రుల మీద అంటే తల్లిదండ్రులకు పోయి వాళ్ళే చెప్తారు మేము ఇట్లా వాళ్ళని చేసుకుంటాము అని. అంటే తల్లిదండ్రులు ఏమో అడ్డం రారు. అంటే సార్ వైపు నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. వాళ్ళకేమి ఒక్క ప్రాబ్లం అంతా ఇక్కడే ప్రాబ్లం కూడా లేదు. కానీ నాకే ఏంటి అని అంటే వేరే దేశం ఇప్పుడు దాకా 4 ఏళ్ళు బయట ఉండి మళ్ళీ 1 సంవత్సరం ఫిలిప్పీన్స్లో ఉండేసరికల్లా అమ్మ నాన్నలకు కొంచెం దిగులు అట్లా ఇట్లా ఉంటుంది కదా. పైగా ఒక ఫారినర్ని చేసుకుంటానంటే ఎన్నడూ విన్నది లేదు, చూసింది లేదు, కన్నది లేదు ఆ కాలంలో. అట్లాంటప్పుడు ఎట్లా ఉంటుందో ఇంట్లో చెప్పాలా, వాళ్ళని నచ్చ చెప్పాలా, బాగా స్ట్రగుల్ అయ్యారు అని నేను ముందు చెప్తా ఉంటే అంటే తను కెనడాలో ఏమి ఇట్లా అవసరం లేదు కదా. నేను అన్నా నాకు 4 ఏళ్ళు పట్టుద్ది వాళ్ళని సరి చేయాలంటే అని. అంటే ఏం లేదు, నువ్వు తెలియగలదాని కదా, చేయగలుగుతావు కదా, తొందరగా చేయి అట్లా ఇట్లా అని ఇంకా ఇద్దరం సరే అనుకున్నాం అన్నమాట. ఇక ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే అమ్మ ఒకటే ఏడుపు. అంతే కదా, అసలు చదువు కోసం పంపించాలంటేనే భయపడే రోజులు అవి. పెళ్లి చేసి కెనడా పంపించాలంటే భయం అన్నమాట. అంటే ఏంటి ఇంత దూరం పోతున్నావు కదా, అక్కడ పెళ్ళి అంటున్నావు, ఆ దేశంలో ఏంటో విడాకులు ఎక్కువ అంట కదా, మరి నీకు ఎట్లాంటిది ఏమన్నా అయితే మేము దగ్గరలో లేం కదా అన్న ఆ దిగులతోటి ఏడుపు అన్నమాట. ఇక నాన్నగారు మాత్రం ఎట్లా అనేవాళ్ళు అంటే నా బిడ్డ తెలియకలదని నాకు తెలుసు, నా బిడ్డ ఇష్టం ఉన్నట్టే నేను అంటే నాకు దిగులైనా పర్వాలేదు కానీ తను ఇష్టమైన సపోర్ట్ చేశారు. మళ్ళీ అమ్మగారిని ఒప్పించడానికి ఏడాది పట్టింది, దగ్గర 9 నెలలు పట్టింది. ఇక ఆ తర్వాత కొంచెం ఏడుపు తగ్గింది. మా హస్బెండ్ ఏంటంటే రోజుకొక లెటర్ రాసేవాళ్ళు. ఇప్పటికి కూడా ఉన్నాయి ఆ లెటర్లన్నీ తారీఖుతోటి. అంటే చాలా ఆ రోజుల్లో మళ్ళీ అదే ఏంటి ఏరోగ్రామ్స్ రాయాలంటే అదర్ కంట్రీస్కి వెళ్ళే పోస్ట్ మామూలు పోస్ట్ పెట్టాలన్నా కూడా కాగితాల బరువు ఎక్కువ ఉంటే ఇది ఎక్కువ స్టాంపులు కదా, అందుకని సన్న సన్న కాగితాలలో 6-7 పేజీలు సన్న సన్నగానే రాసేవాళ్ళు. ఎట్లయితే ఏంటి కానీ ఆ కాగితాలన్నీ ఇప్పుడు రోజు రాసేవాళ్ళు అన్నమాట. సో అది చూసి అమ్మ నాన్న వాళ్ళకి సీరియస్గా ఉన్నట్టుంది, వీళ్ళు మంచిగానే చూసుకునేటట్టుంది అని. అందులో అమ్మ నాన్న వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, అక్క భర్త బావకి బాగా వచ్చు. బావతోటి చదివించుకొని వినిపించుకొని ఇట్లా కొంత నమ్మకం అనేది వచ్చింది. తర్వాత మా హస్బెండే కాకుండా మా అత్తగారు కూడా అమ్మకి రాశారు ఒక లెటరు. మా అత్తకు నేను తెలియదు, అయినా కూడా తను కొడుకు ఇష్టపడుతున్నాడు కదా అని మా అత్త అమ్మకి రాసి నేను బిడ్డలాగా చూసుకుంటా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని రాస్తే అట్లా కాస్త సరే అన్నారు. ఆ తర్వాత ఇంకా ఊరంతా కూడా ఒక పల్లెటూరు కదా, పల్లెటూరులో కూడా ఇక అందరూ చుట్టాలు దోస్తులు వాళ్ళంతా కూడా పోతున్నామంట, దూరం పోతున్నామంట, ఎట్లుంటుందో అట్లా ఇట్లా అంటే ఏదో భయపెట్టలేదు కానీ అంటే ఇంకా ఫారెన్ నుంచి వచ్చినావు కదా మా దగ్గరనే ఉండాలా, నువ్వు మా కాడనే ఉండాలన్నట్టు ఉండి పోతున్నానంటే కాస్త దిగులు పడ్డారు. ఇక ఆఖరికి ఊరు మొత్తం కూడా కదిలింది బై చెప్పడానికి. ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బజార్లోకి వచ్చి బై చెప్పుడు మంచిగా ఉండాలని చెప్పి పంపారు.
పెళ్ళి అక్కడే అయింది, కెనడాలో. పెళ్ళి కెనడాలో అయింది. అమ్మా నాన్న అంతా వచ్చారు మేడం? అంటే బంధువులు సింపుల్గానే అయింది. మా నాన్నోళ్ళు ఇక్కడనే ఉన్నారు. అంటే ఒకటి మా ఇద్దరిలో ఉన్న ఆకర్షణ కూడా ఏంటి అంటే సింప్లిసిటీ. ఒక వ్యర్థ ఖర్చులు పెట్టకూడదని, బడాయికి పోకూడదని, ఈ రివార్డులు అవార్డులు కూడా కావాలని, పని ఒకరు మెచ్చుకోవాలని చేయాలి కాదు, మనకి తృప్తి ఉండాలా, మనకి తృప్తిగా ఉండాలా, చేతైనంత చేయాలా అన్న భావన మా ఇద్దరిది. సో దాన్ని బట్టి ఉన్నది కాబట్టి పెళ్ళి కూడా చాలా సింపుల్గానే ఉన్నది. ఇక అది కాకుండా మా హస్బెండ్ ఒక జోక్ చేసేవాళ్ళు ఏంటి అని అంటే, నన్ను ఫియాన్సే ఏమంటారు, ఫియాన్సేనా ఇంగ్లీష్ అన్నమాట. సో అట్లా ఆ వీసాతో వెళ్ళాను కాబట్టి రూల్ ఏంటంటే 3 వారాలలోనే పెళ్లి కావాలా. కెనడా గవర్నమెంట్ 3 వారాల్లో పెళ్లి కాకపోతే మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. ఇప్పుడు అప్పుడప్పుడు అంటాడు, నేను పెళ్లి చేసుకున్నది కూడా 3 వారాల్లో మళ్ళీ పోతామేమోనని, అంటే నవ్వించడానికి అట్లా చెప్తా అంటాడు అనమాట. అట్లా పెళ్లి సింపుల్గానే అయింది. మాకు ఇప్పుడు 3 పిల్లలు.